అందరికీ నమస్కారం. వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా షాక్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు రాజీనామా చేయాలనుకుంటున్నారు? అసలు ఎమ్మెల్సీ పదవికి మాత్రమే రాజీనామా చేస్తారా, లేక పూర్తిగా పార్టీకే గుడ్ బై చెప్తారా? ఒకవేళ పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామా చేస్తే జగన్కి పెద్ద షాకింగ్ అంశమేనా? ఈ మొత్తం విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనసభలో కన్నా శాసన మండలిలోనే బలం ఎక్కువ ఉంది. 2024 ఎన్నికల్లో వైసీపీ భారీగా ఓడిపోయింది. 2019లో 151 సీట్లతో అసెంబ్లీకి అడుగుపెట్టినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆ పార్టీకి భారీ నష్టాన్ని తెచ్చిపెట్టాయని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అదే సమయంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు వారిపై చేసినటువంటి విమర్శలు, వారిపై తీర్చుకున్నటువంటి కక్షలు ఇప్పుడు తిరిగి రాజకీయంగా వైసీపీనే ఇబ్బంది పెడుతున్నాయనేటటువంటి టాక్ వినిపిస్తూ ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడం వల్ల జగన్ అసెంబ్లీకి వెళ్ళడం లేదు అనేటటువంటి విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రమాణ స్వీకారం రోజున కొద్దిసేపు మాత్రమే హాజరై తర్వాత జరిగినటువంటి సమావేశాల్లో కూడా స్వల్ప సమయం ఉండి వాకౌట్ చేయడం జరిగింది. అదే సమయంలో శాసన మండలిలో మాత్రం వైసీపీ బలం ఎక్కువ ఉండడంతో పార్టీ ఎమ్మెల్సీలు అక్కడ నిరసనలు, ప్లకార్డులు, వాకౌట్లతో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుమల లడ్డు వివాదం అంశం వేడెక్కింది. వైసీపీ ఎమ్మెల్సీలు స్వామివారి ఫోటోలు పట్టుకొని మండలిలో నిరసనలు వ్యక్తం చేశారు. దీనిపై ప్రతిపక్షం తీవ్ర అభ్యంతరాలు కూడా వ్యక్తం చేసింది. చెప్పులతో స్వామివారి ఫోటోలు పట్టుకొని నిరసన చేస్తారా అంటూ విమర్శలు కూడా వచ్చాయి. ఈ సందర్భంలో ఒక వైసీపీ ఎమ్మెల్సీ నిరూపిస్తే బేషరతుగా రాజీనామా చేస్తామని సవాలు విసిరారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా పెద్ద డిబేట్ అయిందండి. ఎందుకంటే ప్రతిపక్షాలు వీడియోలు, ఫోటోలు చూపిస్తూ ఇప్పుడు మాట నిలబెట్టుకొని రాజీనామా చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పొలిటికల్ సర్కిల్స్ లో ఒకటే చర్చ, వైసీపీ సవాళ్లు విసురుతుందే కానీ స్వీకరించదు అన్నటువంటి విమర్శ మళ్ళీ తెరపైకి వచ్చింది. ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్పారు కదా, మేము నిజంగా చెప్పులు ధరించి స్వామివారి ప్లకార్డులు పట్టుకొని అంటే ఫోటోలు పట్టుకొని నిలబడితే అది మీరు నిరూపిస్తే రాజీనామా చేస్తామని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించినటువంటి ఫోటోలు, వీడియోలు వస్తూనే ఉన్నాయి. మరి నిరూపిస్తే రాజీనామాలు చేస్తామని చెప్పినటువంటి వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పుడు ఆ ఛాలెంజ్ని స్వీకరించి రాజీనామా చేస్తారా, లేక ఓన్లీ మాటల మటుకే చెప్తారు, దాన్ని ఆచరణలో చెప్పరు అనేటటువంటి విమర్శని మళ్ళా తెరపైకి తీసుకొస్తారా అనేదే మనం ఇప్పుడు చూడాలి. గతంలో కూడా పలువురు నేతలు, వైసీపీ నేతలు సవాలు విసిరి తర్వాత వెనక్కి తగ్గినటువంటి ఉదాహరణలు సోషల్ మీడియాలో చాలానే వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, నిజంగా ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారా? చేస్తే పదవికేనా లేక పార్టీకి కూడా రాజీనామా చేస్తారా? పొలిటికల్ అనాలిసిస్ చూస్తే ఎక్కువగా పదవి మాత్రమే రాజీనామా చేసేటటువంటి అవకాశం ఉంది. పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. ఒకవేళ నిజంగానే రాజీనామాలు జరిగితే అసెంబ్లీలో ఇప్పటికే బలం తగ్గినటువంటి వైసీపీకి శాసన మండలిలో కూడా సంఖ్యాబలం తగ్గేటటువంటి ప్రమాదం ఉంది. అలా జరిగితే జగన్కి ఇది రాజకీయంగా చాలా ఇబ్బంది కలిగించేటటువంటి అంశం అవుతుంది. ఇప్పుడు 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం, లేదా ఒకరిద్దరు రాజీనామా చేసి ఇమేజ్ని సేవ్ చేసుకోవడం, ఏదైతే మాట చెప్పారో ఆ మాటను నిలబెట్టుకోవడం, లేదా పెద్ద ఎత్తున రాజీనామాలు చేసి ఇది చాలా వాళ్ళకు వాళ్ళు నిరూపించుకోవడం. కానీ ఇలా పెద్ద ఎత్తున రాజీనామాలు చేయటం అనేది చాలా తక్కువ అవకాశం ఉంది. మొత్తం మీద వైసీపీ ఎమ్మెల్సీలు సవాల్ ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ అయింది. రాజీనామా చేస్తారా లేక మాట మార్చుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారినటువంటి అంశం. ఒకవేళ రాజీనామాలు జరిగితే శాసన మండలిలో వైసీపీకి బలం తగ్గేటటువంటి అవకాశం ఉంది. అది జగన్కి నిజంగానే షాకింగ్ అంశంగా మారవచ్చు. రాజకీయాల్లో ఇలాంటి సవాళ్లు విసరడం
తర్వాత వాటిని నిలబెట్టుకోకపోవటం అనేది మనం చాలా అంశాల్లో చూసి ఉన్నాం, చాలా సార్లు కూడా చూసాం ఇవన్నీ కూడా. ఇప్పుడు వైసీపీ కూడా అలానే చేస్తుందా? ఎందుకంటే స్వామివారి ఫోటోలు రాజకీయాల్లో ఉపయోగించడం కరెక్టేనా? ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే జగన్ పరిస్థితి ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.